అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి 100 గజాల కార్నర్ బిట్ ఇల్లు మార్కెట్ కంటే 10 లక్షలకి తక్కువ అమ్ముతున్నారు. 10 లక్షలకి ఎందుకు తక్కువ అమ్ముతున్నారు, దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది, అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ. అతి త్వరలో GHMS లో కలపబోతున్నారు అనమాట. ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హయత్ నగర్ విజయవాడ హైవే వర్డెండిట్ స్కూల్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో, పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి కూడా కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీ, చుట్టుపక్కల అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మునగనూరు ఒకప్పట్లా లేదు, చాలా డెవలప్ అయింది. ఇక్కడ స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1.2 km డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. మెయిన్ వచ్చేసి మనకి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది, సౌత్ కార్నర్ ఉంటుంది. వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ 20x45 డైమెన్షన్స్ తో, రెండు సైడ్లకు 30 feet వైడ్ రోడ్స్. మనకి 900 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు చూస్తూ రేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇల్లు ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మార్కెట్లో 100 గజాల ఇల్లు లొకేషన్ ని బట్టి 60 నుంచి 62 లక్షల పైనే ఉంది. వీళ్ళు మాత్రం 52 లక్షలకే ఇస్తున్నారు. ఎందుకంటే దీనికి ముఖ్యమైన రీజన్స్ 3 ఉన్నాయి. ఒకటి, ఇల్లు వెనకాల ఆనుకొక ప్లాట్ ఉంటుంది. ప్లాట్ తర్వాత ఒక రోడ్ 30 feet రోడ్ ఉంటుంది. రోడ్ తర్వాత ఒక చిన్న శ్మశాన వాటిక ఉందన్నమాట. అదొక రీజను. ఇంకోటి ఏంటంటే ఇది కట్టి 1.5 year ఓల్డ్ అయిందనమాట. అదే కాకుండా ఇందులో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. బిల్డర్ రిపేర్ అంటున్నాడు. డైరెక్ట్ గా 52 lakhs కి ఇస్తా అంటున్నాడు. మార్కెట్ కంటే 10 లక్షలు తక్కువ ఇస్తా అంటుండు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్ ఉన్నాం చూసుకోవచ్చు. పార్కింగ్ అయితే పెద్దగా ఏం లేదు, ఎందుకంటే 20x45 డైమెన్షన్స్ చిన్నిల్లు కాబట్టి పార్కింగ్ ఎక్కువ రాలేదు. మనకు ఒక 2 బైక్లు అయితే ఈజీగా పడితే, చిన్న కార్ ఉంటే మాత్రం ఈజీగా పడుతుంది. ఫ్లోరింగ్ అయితే మనకు గ్రాండ్ తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అయితే ఏం లేదు. ఇటు పక్కన చూసుకుంటే పైకి మెట్ల కింద వాష్ ఏరియా ఉంటుంది. మెట్ల కింద స్పేస్ కూడా ఉందన్నమాట. టేక్ అయితే మంచి టేక్ వాడి మనకు డోర్స్ అయితే చేయడం జరిగింది. సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. లోపల కూడా మొత్తం గ్రాండ్ వాడడం జరిగింది ఫ్లోరింగ్ లో. సో ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చూసే వాళ్ళకి అద్భుతంగా సెట్ అవుతుంది. హాల్ అయితే చాలా బాగుంది. మనకి ఇందులో మాత్రం ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. పెద్ద టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. మీకు అక్కడ పెట్టుకోవచ్చు, టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దాని పక్కన ఆనుకొని మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్ కి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి అద్భుతంగా సరిపోతుంది. ఇందులో కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి కలర్స్ వాడరు కాబట్టి 1.5 year అయినా కానీ చెక్కు చెదరలేదు. విండోస్ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ కల్చర్ ఉంది. ఇందులో కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. మునగనూరు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ ఇల్లు దగ్గర కూడా చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి, ఒక్క ఇల్లు లేదు. చుట్టుపక్కల చాలా హౌసెస్ ఉన్నాయి. ఒకసారి మీ లొకేషన్ కోసం క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్ కూడా ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే చాలా బాగా కట్టారు. కొన్ని రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ అయితే బిల్డర్ ఏం చేయంటున్నాడు. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ కూడా కావద్దని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను. ఇది గమనించి అన్ని రకాల ఆలోచించి మీరు విజిట్కి రావచ్చు. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్. 2 చిన్న పిల్లలు సరిపోయే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. సెల్ఫ్లు సరఫరా ఇచ్చారు. ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. మనకు ఇటు పక్కనే ఇది మన ఇల్లు కాంపౌండ్ వాల్. దీని పక్కన అనుకోనికి ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు తర్వాత మనకి రోడ్ ఉంటుంది. రోడ్ కానుకొని శ్మశాన వాటిక ఉంటుంది. అది కూడా చిన్న శ్మశాన వాటిక, పెద్దగా ఏం లేదు. వెనక సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సంపు. నేను రిపేర్స్ అని చెప్పాను, ఇలాంటి రిపేర్స్ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయన్నమాట. అవి మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్. వాటర్ అయితే ఇబ్బంది ఏం లేదు. మంచి సెట్ బ్యాక్స్ చాలా మంచి కట్టడం జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి శ్మశాన వాటిక చుట్టుపక్కల సరౌండింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇదే మన ఇల్లుకి బ్యాక్ సైడ్ ఉన్న శ్మశాన వాటిక చిన్నగా ఉంటుంది. దాని కూడా పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఆ శ్మశాన వాటిక ఆనుకొని 30 feet రోడ్ ఉంటుంది. 30 feet రోడ్ ఇటు పక్కన మనకి అన్ని హౌసెస్ వస్తాయి అనమాట. మన ఇల్లు వెనుక కూడా హౌస్ వస్తుంది. చూసుకోవచ్చు, మొత్తం ఇల్లులు ఉన్నాయి. అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. మనకి హయత్ నగర్ కూడా చాలా దగ్గర అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా మనకి హయత్ నగర్ ఏరియా కిందకి వస్తుందన్నమాట. సూర్యవంశీ కాలనీ అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. హైవే కూడా అతి దగ్గరలో ఉంటుంది. ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కూడా దగ్గరలో ఉంటుంది.
ప్రైమ్ లొకేషన్, తక్కువ బడ్జెట్ లో చూసేవారికి అద్భుతమైన అవకాశం. ఫైనల్ ప్రైస్ కాదు, ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.